అనంతపురం నగరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపుపై మేయర్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో ఒక్కొక్కరికి ఒక్క రూల్ నడుస్తోందన్నారు. టీడీపీ నాయకులు రోడ్డుకు అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు ఏమాత్రం మాట్లాడడం లేదన్నారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తే కక్ష సాధింపుతో వాటిని తొలగించారన్నారు. అధికారుల మీద ఒత్తిళ్లు చేసి కూటమి నాయకులే ఇలా చేయిస్తున్నారంటూ ఆరోపించారు. నిన్నటి రోజు పుట్టినరోజు జరుపుకున్న ఎంపీ ఫ్లెక్సీలు వేశారని, వాజ్పేయి యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలు వేశారని, ఆ రోజు తాము ఎక్కడా అభ్యంతరం చెప్పలేదన్నారు. కాలం ఎప్పుడూ ఒకటేలాగా ఉండదని హెచ్చరించారు. మొన్నటి వరకు కూటమి పార్టీ నాయకులు నెలలు తరబడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఇబ్బందులు కలిగించినా సరే అలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకోకుండా కేవలం ఒక్కరోజు ఉండే ఫ్లెక్సీల గురించి మాత్రమే ఇలా హంగామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఏ విధంగా కొనసాగించినారో మనం అందరూ కూడా చూసాం. గతంలో సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో తీసుకునే విషయం కూడా అందరూ గమనించే విషయం అందరికీ తెలుసు. అనేక పథకాలు కావచ్చు, ఈరోజు పెన్షన్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇంటి వద్దకే పరిపాలన అందించిన ఏకైక నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పరిపాలన అందించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను మేయర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు అక్కడ కూడా డిస్కషన్ జరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యవస్థ ఏదో సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, నాడు నేడు స్కూల్స్ రూపురేఖలు మార్చిన విషయం కావచ్చు, ప్రభుత్వ హాస్పిటళ్ళన్నిటి కూడా కార్పొరేట్ స్థాయిలో డీటుగా తీర్చిదిద్దిన కావచ్చు, అనేకటువంటివి 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యాదీవెన, వసతి దీవెన కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. అలాంటి నాయకుడికి రేపు జన్మదినం సందర్భంగా అనంతపురం నగరమే కాదు, రాష్ట్రంలో కాదు, విదేశాల్లో కూడా ఆయనకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. రేపు ఆయన జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోనే కేక్ కటింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతాయి. ఇందులో భాగంగా వారి అభిమానులు కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అనంతపురం నగరంలో ఈరోజు కూటమి నాయకులు, అనంతపురం నగరానికి సంబంధించిన కొంతమంది కూటమి నాయకులు జీర్ణించుకోలేక ఆ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో కూడా ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఫ్లెక్సీన్ పైన గతంలో ఒక ఇష్యూ జరిగిన విషయం కూడా మేము కూడా దాన్ని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే లాస్ట్ 3-4 డేస్ ముందు ఎంపీ గారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఏదో జన్మదిన సందర్భంగా వాళ్ళ అభిమానులు వేసుకుంటారు, దానికి మేము కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. అదేవిధంగా మొన్నటి రోజున వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినారు, మేము కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. జన్మదిన సందర్భంగా ఒకరోజు చేసుకుంటారు అభిమానులందరూ కూడా, మన తొలగిస్తారని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పకపోవడం కూడా ముందుకు వెళ్ళిన విషయం కూడా మేము అందరూ తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం నాయకులకి ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరందరూ కూడా వేసుకుంటే ఒక న్యాయం, ప్రతిపక్షంలో మేమున్న వారికి, అపోజిషన్లో ఉన్న వారికి అందరూ కూడా వేసుకుంటే చట్టం ఇంకో న్యాయంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అధికారులు కూడా ఈరోజు ఏ విధంగా వీళ్ళు వివరిస్తున్నారో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. తొత్తులుగా మారిపోయినారు. తొత్తులుగా కూటమి నాయకులు ఏం చెప్తే అది వారి పని ఏది కరెక్ట్ ఉందో అది చేయకోకుండా తొత్తులుగా మారిపోయి అధికారులందరూ కూడా విధిస్తున్న కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, కాలం ఎప్పుడు కూడా ఒకటేలాగా ఉండదు. అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారులు మాత్రం ఏది న్యాయంగా ఉందో, చట్టపరంగా ఉందో అది ముందుకు పోన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా కూడా కూటమి నాయకులకు వీళ్ళందరూ కూడా తత్తులుగా పనిచేస్తున్న విషయం కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. కూటమి ఇంకా దీంట్లో చెప్పడం ఏమని చెప్పండి, ఇంకా కూటమి నేతలు డైరెక్ట్గా వాళ్ళకి అధికారులకు ఏ విధంగా గైడ్ చేస్తున్నారో ఆ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలు ఒకసారి గమనించాలి. ఇంకా మరీ నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూటమి నాయకులు ఏ విధంగా అధికారులకు ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా అధికారులకు ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ విధంగా బిహేవ్ చేస్తున్న విషయం కూడా క్లియర్గా అర్థమవుతున్న విషయం కూడా తెలుసు. ఇప్పుడు అనంతపురంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఫ్లెక్సీల్ కల్చర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏ విధంగా వచ్చిందో కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి.
ఎక్కడ డివైడర్ల దగ్గర కావచ్చు, ఓవర్ఫ్లై బ్రిడ్జ్ పైన కావచ్చు, బ్రిడ్జ్ అండర్ గ్రౌండ్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న విషయం మనం చూసాం. ఇప్పుడు జన్మదిన సందర్భంగా పెద్ద పెద్ద నాయకులు కానీ వాళ్ళ అభిమానులు కార్యకర్తలు వేసుకునే సందర్భాలు వేస్తారు, ఒకరోజు తొలగిస్తే దానికి మేము కూడా అడ్డం చెప్పాం, అబ్జెక్షన్ చెప్పాం. కానీ ఇక్కడ కొన్ని నెలల తరబడి ఉన్న ఫ్లెక్స్లు ఉండిగినా దానిపైన మేము అబ్జెక్షన్ ఖచ్చితంగా చేస్తాం. ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే న్యాయం ఉండాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చోట యాక్చువల్ ఫ్లెక్స్ కట్టడమే ప్రజలకి ఇది చాలా ఇబ్బందికరం. ఇది అయినప్పటికీ కూడా ఇంకా ప్రజలు కొంతమంది ఇట్లా అభిమానులు ఉంటారు, వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రజలకు కొన్ని అవగాహన కల్పించే కార్యక్రమాలు కొన్ని చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏదో ఆ రోజు కార్యక్రమం ఉంది, ఒక రోజు ముందు వేసుకోవడము అయిపోతేనే ఒక రోజు తీసేస్తే మేము కూడా ఇది అబ్జెక్షన్ చేయము. ఇది నెలల తరబడి 15 రోజులు 20 రోజులు అట్లే ఉంటే ఊరంతా రోడ్లు కనపడుకోకుండా ట్రన్నిస్లో అక్కడ నుండి వేసుకుంటే దీన్ని కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఇది అధికారులు కూడా గమనించాలని తెలియజేస్తున్నాను.